वर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదరణ్యోపనిషత్తు తృతీయ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణము 7వ ప్రసంగాన్ని చూడండి. యాజ్ఞవల్క్యేతి హోవాచ కద్భిః అయం అద్య ऋग्भिः होता अस्मिन् यज्ञे करिष्यतीति तिसृभिः इति कथम् आस्ताः तिस्रा इति पुरो अनुवाक्या च याज्ञा च शस्येति तृतीया किं ताभिर्जयतीति यत्किञ्चेदं प्राणभृदिति. యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు ఏంటంటే, ఇవన్నీ మూడింటి ద్వారా జరుగుతుంటాయి. మూడు రిచలు, మూడు రకములుగా ఉండేటువంటి రిచలు అవి ఏమేమిటి అనేటువంటిది పురోను వాక్య యాజ్య శస్య. పురోను వాక్య అంటే మునుముందుగా చెప్పేటువంటిది, మునుముందుగా జరిగేటువంటిది, మునుముందుగా అనుమతి తీసుకునేటువంటి ఈశ్వరుని ఆజ్ఞ. ఆ రూపకంగా ఉన్నటువంటి దాంట్లో యాజ్య యజ్ఞకర్మ, యజ్ఞము ప్రారంభం చేసే కంటే ముందేమో పురోను వాక్య, ముందు ఈశ్వరుని యొక్క స్తుతి ప్రార్థన, భగవంతుని యొక్క అనుమతి స్వీకరించడం, ఆ తర్వాత యాజ్య యజ్ఞకర్మ చేయడం, ఆ తర్వాత శస్య. ఈ యొక్క శస్య అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం ప్రాప్తించుకోవడం. యజ్ఞము ప్రారంభంలో రిచములు అంటే వేద మంత్రాలు, భగవంతుని యొక్క ఆజ్ఞ, భగవంతుడు ఏ రకంగా కర్మ చేయడానికి ఎటువంటి మంత్రాలు చదవాలో ఆ మంత్రాలను చదివిస్తూ ఉండడం, మంత్ర ఉచ్చారణ అనేటువంటిది పురోణ వాక్యం. ఆ తర్వాత మంత్రం చదివిన తర్వాత చేసే క్రియ యాజ్యము. ఆ తర్వాత యజ్ఞం చేసిన తర్వాత పొందేటువంటి ఉద్బుద్ధ స్థితి ఈ శస్య. యజ్ఞం యొక్క సమాప్తి సందర్భంగా, యజ్ఞం సమాప్తం అయిన, మనము అనుకున్నటువంటి సంకల్పం నెరవేరింది కాబట్టి ఆ యొక్క ప్రసన్నత సందర్భంగా రిచలు చదవడం జరుగుతుంది. ఆ చదవబడేటువంటివే ఈ యొక్క పురోణ వాక్య అనబడుతుంటది. శంస, ఈ యొక్క శంస అంటే శాంతిదాయకంగా మనల్ని ఉద్బుద్ధం చేస్తూ ఒదిగించడం. ఒదిగించడం ఏంటంటే మనకు ప్రేరణ, భగవంతుని ద్వారా జ్ఞానోదయంతో ప్రేరణ కల్పిస్తూ మనల్ని కర్మలో ప్రవృత్తము చేస్తూ ఆ కర్మం యొక్క ప్రతిఫలితంలో ఒదిగించడం. ఈ యొక్క శుభకార్యాలు చేసేవారి అందరి యొక్క ఉద్దేశం ఇదే. భగవంతుని అనుగ్రహం, కర్మ చేయడం, ఆ కర్మ ఫలితంలో మనము వ్యవస్థితముగా ఒదిగి ఉండడం.
ఎదిగిన కొద్దీ ఒదగమని చెప్పేటువంటి సందేశం. ఈ విధంగా యజ్ఞము మాదిరిగానే మానవ జీవితం ఒక యజ్ఞము. యజ్ఞం అనేటువంటిది బయటకు కనబడేటువంటి నాటకము. ఈ యజ్ఞము వెనకాల యజ్ఞమును ముందు పెట్టి మానవ జీవితాన్ని వ్యవస్థితంగా ఒదిగింపజేయడం ఇక్కడ రహస్యం. ఓం భూర్భువ స్వహ అని ఈ మంత్రమును చదవడం, బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటికి వెళ్ళడం, అక్కడి నుంచి అగ్నిని తీసుకొని రావడం, ఇక్కడ అగ్నిని ఆధానం చేసినటువంటి అగ్నిలో దానిని రగిలింపజేయడం, ఉద్బుద్ధ స్వాగ్ని అని రగిలింపజేయడం, ఉద్బుద్ధమైనటువంటి అగ్నిలో అయంత ఇద్మా అని చెప్పేసి ఈ యొక్క ఆత్మ, ఓ పరమాత్మ నీ యొక్క జ్ఞానాగ్నిలో నా యొక్క ఆత్మను నేను సమర్పితం చేస్తున్నాను అని చెప్పేసి అటువంటి సమర్పితమైనటువంటి ఆత్మకు ఇధ్యస్వ వర్ధస్వ, దీనిని ఉద్బుద్ధము గావించు మరియు మంచిగా ఎదిగింపజేసు. అటువంటి దానికి ప్రజయ పశుభి బ్రహ్మవర్చసేన ఇటువంటివన్నీ ఈ వరాలనేటువంటివి నాకు ప్రసాదించు. ఇక చివరికి మరొక సందర్భంలో చెప్తున్నది ఏంటంటే మహ్యం దత్వా ప్రజత బ్రహ్మలోకం. ఏవైతే నువ్వు ఈ యొక్క 84 లక్షల జీవరాశుల జన్మల్లోకి వచ్చేటప్పుడు ఈ ఇంద్రియాల ద్వారా తల్లిదండ్రిని, మరియు గురువును, మరియు ఈ యొక్క ప్రాకృతిక సంపదలను ఏవేవైతే నువ్వు పొందావో వాటన్నింటినీ ఈ జీవన్ముక్త ప్రసంగంలో ప్రతి ఒక్కటి నాకు మహ్యం దత్వా ప్రజత బ్రహ్మలోకం. ఇంద్రియాలను తీసుకున్నావు, ఇంద్రియాలను వదిలి, మరియు ఈ యొక్క కోరికల ద్వారా సమస్త సంపదలన్నీ స్వీకరించావు కాబట్టి అవి నాకు అప్పగించి నువ్వు ఎలా స్వర్గం నుండి వచ్చావో అలాగే స్వర్గానికి వెళ్ళమని చెప్పేసి మహ్యం దత్వా ప్రజత బ్రహ్మలోకం అని చెప్పేసి జీవాత్మను సాగరంపడం. అందు గురించి ఈ యొక్క రహస్యాత్మకంగా ఈ యొక్క యజ్ఞము అనేటువంటిది బయటకు కనబడేటువంటిది 4 సమిధలను ఏకత్రితం చేసి అగ్ని పెట్టి ఓం స్వాహ అనడం యజ్ఞం కాదు. అది ఓం స్వాహ అనేటువంటిది మనము భగవంతునిలో ఏ రకంగా ఆధానమై ఉన్నాము, భగవంతుడు మనలో ప్రాణధారణ ఏ రకంగానైతే చేశాడో అదే విధంగా యజ్ఞకుండములో మనం అగ్నిని ఆధానంగా చేస్తున్నాం. అగ్నిని ఆధానంగా చేసిన తర్వాత ఏ రకంగానైతే తల్లి పాలతోటి మనల్ని ఏ రకంగానైతే ఎదిగింపజేశాడో మనము ఆ చిన్న చిన్న పుల్లలు వేసి ఉద్బుద్ధ స్వాగ్ని ప్రతిజాగ్రహి అని చెప్పేసి అగ్నిని రగిలింపజేయడం. ఆ తర్వాత ఈ యొక్క ఎదుగుతున్నటువంటి సందర్భంలో అయంతైధ్మ అని చెప్పేసి మంత్రం చదువుతూ మనము ఈ యొక్క సమిధాన ప్రకరణంలో అందరికీ పరిచయం చేయడం. ఇదిగో నా కొడుకు, ఇదిగో నా వారసుడు, ఇదిగో మా వంశస్థుడు, ఇదిగో మా కుల దీపం అని చెప్పేసి అందరికీ పరిచయం చేసేటువంటిది నామకరణ సంస్కారం. ఆ తర్వాత ఉపనయన సంస్కారం జల ప్రసేచనం. ఆ తర్వాత అగ్నేయ స్వాహ అగ్నేయ స్వాహ, సోమాయ స్వాహ, ప్రజాపతయ స్వాహ, ఇంద్రాయ స్వాహ అనేటువంటిది ఈ యొక్క జీవాత్మ యొక్క ఉద్దేశం. దేని గురించి వచ్చావు, ఎందు గురించి ఈ ప్రకృతి పంచమహాభూతాలు పునర్జన్మ ద్వారా 84 లక్షల జీవరాశులలో జన్మిస్తున్నావు. మరి జన్మించి వారసత్వాన్ని ప్రజాపతయ స్వాహ సంతానాన్ని కని పరమేశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థను నడిపించడం, చివరికి ఈ జీవితం నుంచి ఇంద్రాయ స్వాహ అని మళ్ళీ పరమేశ్వరుని యొక్క చెంతకు చేరుకోవడం. ఈ రూపకంగా మొత్తం మానవీయ జీవితము ఒక నాటకీయ రంగంగా ఇక్కడ చేయించబడుతున్నటువంటిది. దీంట్లో స్త్రీ ఎక్కడున్నది? పురుషునిదే కదా. పురుషుని తీసుకురావడం అన్నప్పుడు బ్రాహ్మణ క్షత్రియులు పోయేటప్పుడు, వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు పురుషుడుగానే పోతాడు. అక్కడ బ్రాహ్మణ క్షత్రియుల ఇంట్లో వెళ్ళి వివాహం చేసుకొని వారి కన్యను అంటే స్త్రీని కూడా తనతో పాటు జత చేర్చుకుంటాడు. ఇక వివాహం అయిపోయిన తర్వాత ఉత్తర వేదిలోకి వెళ్ళి ఆ ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి గర్భాధానం తోటి వారి వారసత్వపు అగ్నిని వివాహ మండపానికి ఈశాన్య కోణంలో గర్భాధానం ఉత్తర వేది చేసి అక్కడి నుంచి అగ్నిని తీసుకొని మరుసటి రోజు రాత్రి వివాహం అయితే మరుసటి రోజు ఉదయమే తమ ఇంటికి రావడం జరుగుతుంది.
ఆ రకంగా అగ్నిని తీసుకొని చేయడం. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అజ్ఞాధానం అంటే తొట్టెల్లో వేయడం. ఆ తర్వాత అయంతైధ్మ అనే 3 సమిధానాలలో 4 మంత్రాలతో 3 సమిధానాలు. అయంతైధ్మ అనేటువంటిది ఈ యొక్క ఆహ్, జన్మ, శారీరక జన్మ. ఇక సమిధాగ్ని అనేటువంటిది వివాహ యోగ్యం అయిన తర్వాత నిశ్చితార్థం గురించి జరిగేటువంటి. సుసమిద్ధ అనేటువంటిది ఇద్దరు స్త్రీ పురుషులు సమర్థవంతంగా ఉండి సంతానాన్ని ఉత్పన్నం చేసేటువంటి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, సంతానాన్ని కనడం సుసమిద్ధ. తంత్వా సమిద్భిరంగిర అనేటువంటిది ఈ యొక్క అయంతయిద్మా అమ్మాయిల అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నల ఇంటిలో అమ్మాయి జన్మించింది. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఇతను జన్మించాడు. ఇద్దరు అయంతయిద్మతోటి ఆత్మ ఉపస్థితిని తెలియజేయడం. ఆ తర్వాత సమిధాగ్నితోటి వారు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత పెళ్లి చూపులు నిశ్చితార్థం రోజు ఇద్దరు ఒకటైపోయి వివాహ వ్యవస్థతోటి స్త్రీ పురుషుని వెంట పురుషుని ఇంటికి రావడం రెండవ సమిధ యొక్క ఆహుతి. అంటే స్త్రీ జీవితం పురుషుని యొక్క జీవితంలోకి, స్త్రీ పురుషుని ఇంటిలోకి రావడం. ఇప్పుడు మన చేతి నుంచి అగ్ని ఏ రకమైతే యజ్ఞకుండంలోకి ఆదానం చేస్తూ ఉన్నామో అదే రకంగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయి యొక్క జీవితంలో, అబ్బాయి యొక్క ఇంటిలో ఆదానం చేస్తున్నారు. ఇక ఆవిడ అక్కడే ఉండాలి. ఏ రకమైతే మన చేతి నుంచి అగ్నిని యజ్ఞకుండంలో ఆదానం చేసిన తర్వాత ఆ యజ్ఞకుండం నుంచి బయటకు ఏ రకమైతే రాదో అదే విధంగా ఈ యొక్క స్త్రీ జీవితం అనేటువంటిది పురుషుని యొక్క ఇంటిలో, పురుషుని యొక్క జీవితంలో ఎప్పుడైతే కన్యాదానంతో ఆదానం చేస్తూ ఉంటుంటారో ఇక అతనిదే, ఆ పురుషునిదే, ఆ యొక్క పురుషుని యొక్క కులగోత్రం వంశస్థురాలే కాబట్టి ఆవిడ గుర్తింపులన్నీ భగవంతుడు ఈ పెళ్లి సాకుతో అన్ని మార్పు చేస్తున్నాడు. అందుగురించి ఆవిడ చావు రేవు ఏదైనా కూడా ఆ పురుషునితో పాటే, అతనితో పాటే అతని ఇంటిలోనే ఉండాలి. ఇది అజ్ఞాదానం. ఇక రెండవ సమిధగా 3వ మంత్రం సమిధాదాన మంత్రం ఏంటంటే సుసమిద్ధ యశోచిచ్చే అనేటువంటిది ఇద్దరు సమర్థవంతమైనటువంటి స్త్రీ పురుషులు దంపతులుగా వారు సంతానాన్ని కనటం ఈ యొక్క సుసమిద్ధ అనేటువంటిది. ఇక తంత్వా సమిత్ బిరంగిరు అంటే కొడుకు పుట్టిన తర్వాత తండ్రి వానప్రస్థానికి వెళ్ళిపోవాల్సినటువంటి సందర్భం. ఇక అది కొడుకు గృహస్థులో అతను ఉండాలి, గృహాశ్రమంలో అతను ఉండాలి. ఇతడు 50 సంవత్సరాలు నిండాయి కాబట్టి వానప్రస్థానికి వెళ్ళిపోవాలనేటువంటిది తంత్వా సమిత్ బిరంగిరో. ఇది వానప్రస్థానికి, సన్యాసానికి, అతడు బ్రతికినంత కాలం ఇంటి బయట ఉండడానికి. ఈ రకంగా ఇక యజ్ఞోపవీత సంస్కారం జల ప్రసేచనం యజ్ఞకుండం చుట్టూ. ఈ యజ్ఞకుండం చుట్టూ ఏంటంటే నీళ్లు పోయకూడదు. నీళ్లను 3 వైపులా చిట్కరించాలి, 4వ వైపు పోయాలి. 3 వైపులా చిట్కరించేది ఏంటి అంటే అదితే అనుమన్యస్వ. వివాహం చేసుకొని ఉత్తరవేది నుంచి అగ్నిని తీసుకొచ్చి కొడుకు పుట్టగానే వాళ్ళ నాన్న వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ కొడుకు ఉన్నప్పుడు తండ్రి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ తండ్రికి సేవ చేయడానికి ఉండడు కాబట్టి తండ్రి కలిసినప్పుడు తండ్రి దగ్గరికి ఆ వానప్రస్థాశ్రమానికి, ఆ గురుకులానికి, ఆ యొక్క ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడే సేవ చేస్తాడు కొడుకుకు. అందు గురించి కొడుకున్నప్పుడు తండ్రి ఉండడు, తండ్రి ఉన్నప్పుడు కొడుకు ఉండడు. ఈ యొక్క ఒకసారి ఉండి ఒకసారి ఉండకపోయేటువంటి వ్యవస్థని చిలకరించడం. నీటి తడివి పడినటువంటి చోట తడిగా ఉండేటువంటిదేమో తల్లిదండ్రికి సేవ చేసేటువంటిది సంతానం. ఎక్కడైతే పొడిగా ఉంటుంటుందో ఆ స్థానం ఏంటంటే తండ్రి స్థానంలో తండ్రి, కొడుకు స్థానంలో కొడుకు. తండ్రి ఏమో ఇంట్లో ఉంటాడు, కొడుకేమో గురుకులంలో ఉంటాడు, గురువు దగ్గర ఉంటాడు. అందు గురించి సేవలు అందుకోలేకుండా పోతాడు. అందుకే పొడిగా ఉంటుంటుంది అన్నట్టు. ఈ చినుకులు పడేటువంటి రహస్యం చిలకరించడం అనేటువంటిది దయానంద సరస్వతి చెప్పినటువంటిది అభిప్రాయం. కానీ ఇప్పుడు మనకు చేతికి చెంబు వచ్చింది కదా అని పొయ్యమనగానే ఇట్లా దారగా పోస్తుంటారు. అది అశుద్ధం, అవైదికం. ఇంకా దాని గురించి మన దేవిదాసు లాంటి వాళ్ళు ఈ పౌరాణికంగా తీసుకొచ్చి గోముఖము అనేటువంటి చెంబుకు ఆవు ముఖం చేసి గోముఖంతో దాంతో పోస్తుంటారు, దారగా పోస్తుంటారు. అది అశుద్ధం అన్నమాట.
అది అవైదికం. అందు గురించి ఇట్లా చిలకరించాలి. అదితేన మన్యస్వ అనేటువంటిది తూర్పు దిశలో పోయడం. అనుమతేన మన్యస్వ అనేటువంటిది పడమర దిశలో పోయడం. అది సరస్వతి మన్యస్వ అనేది ఉత్తర దిశలో పోయడం. కుడి చేతి తూర్పు దిశ లోపల దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపు దార. మనం కూర్చున్నటువంటి స్థితిలో కుడి చేయి అని అంటే భగవంతుడు చేతి యొక్క ముఖాన్ని చూపిస్తున్నాడు. ఏంటంటే కుడి చేతి నుంచి ఎడమ చేతికి పోయాలి. దారగా ఇట్లా చిలకరించుకుంటూ రావాలి. తూర్పు దిశలోనైనా సరే, తూర్పు దిశలో ఉత్తరం నుంచి దక్షిణానికి పడుతుంటాయి. ఇది పడమర దిశలో దక్షిణం నుంచి ఉత్తరానికి పడుతుంటది. ఈ యొక్క ఉత్తర దిశలో పడమర నుంచి తూర్పుకు పడుతుంటుంది దారగా. ఇవి ఈ 3 దిశలు చిలకరించడం అన్నట్టుగా. ఉత్తర దిశలో గురువుకు చిలకరించేది, అక్కడ గురువు దగ్గర ఉండేటువంటిది సేవ చేసేది ఎప్పుడు అని అంటే చదువుకునేటప్పుడైతే తన దగ్గర అసమర్థంగా ఉంటాడు, అతడు సేవ చేయలేడు. కాబట్టి అది పొడి పొడిగా ఉంటుంటది. ఇక చదువుకొని అతడు గ్రేసుడైన తర్వాత గురువు దగ్గరికి వచ్చి అతనికి సేవ చేయడం, అతనికి కావలసినటువంటి పనులు ఫలాలు ఆహారం వ్యవస్థ చేయడం అనేటువంటిది ఈ రూపకంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అది తడిగా ఉండడం, తరించిపోయేటువంటిది. ఎప్పుడైతే పొడి పొడిగా ఉండేటువంటిది అప్పుడు శిష్యుడు తన గృహాశ్రమంలో ఉండి, ఇంట్లో ఉండి తన పని తను చూసుకోవడం, తన ఉద్యోగం వ్యాపారం ఆ యొక్క సామాజిక బాధ్యతల్లో ఉండడం. అందు గురించి ఈ తూర్పు దిశలో, పడమర దిశలో, ఉత్తర దిశలోనేమో చిలకరించడం. ఈ దక్షిణ దిశలో అతడు గృహాశ్రమం గురుకులం వదిలిపెట్టి వచ్చి గృహాశ్రమం పెళ్లి చేసుకొని వచ్చి ఇంట్లో ఉంటాడు కాబట్టి 25 సంవత్సరాలు నిరంతరంగా జరుగుతుంటది కాబట్టి దారగపోయడం. కనిపిస్తుందా? ఇదంతా యజ్ఞము అని అంటే ఈ యొక్క మంట పెట్టి దానికి ఓం స్వాహ అని చెప్పేసి ఇట్లా నీళ్లు పోయడం, అది అగ్ని పూజ అవుతుంటది, అది జడం అవుతుంటది. కానీ భగవంతుడు ఈ జడమును చూపించుకుంటూ చేతనమును సవరిస్తున్నాడు కాబట్టి ఇది మనుష్య యజ్ఞం, దివ్య మానవ నిర్మాణం ఇది ఇక్కడ ఉన్నదన్నట్టుగా. అందు గురించి ఉత్తరవేది నుంచి వైవాహిక ఉత్తరవేది నుంచి అగ్నిని తీసుకురావడం, ఈ ఇంట్లో ఆధానం చేయడం, ఈ రకంగా చేయడం అనంతా మొత్తం దివ్య మానవ నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. అగ్నిహోత్రం అంటే మానవ జీవితం. అందు గురించి ఈ అగ్నిహోత్రాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటిది నిగూఢమైనటువంటి సందేశం. భగవంతుడు మనుష్య జీవితాన్ని సవరిస్తే ఇంకా ఇది ఇట్లా మనుష్య జీవితాన్ని సవరించాలంటే నేరుగా చెప్పొచ్చు కదా, ఈ అగ్నిహోత్రం ఎందుకు పెట్టారు అని అంటే ఈ అగ్నిహోత్రం ఒక మాధ్యమం, అగ్నిహోత్రం ఒక నాటకం, అగ్నిహోత్రం ఒక సాకు. ఏంటంటే మనుషుని యొక్క జీవితాన్ని అగ్నిహోత్రం చేస్తున్నాము అనేటువంటి భావన ద్వారా మేము ఆ అగ్ని పూజ చేస్తున్నాం అనేటువంటి భావనలోకి దింపి ఆ భావనమయంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం సవరించడం ఇక్కడ జరుగుతున్నటువంటిది. చూపించేది ఒకటి, చేసేది ఒకటి. నేరుగా చెప్తే అంటాం కదా, మాకెందుకు లేదు అంత అయిపోయింది మేమేం చేసుకుంటాం, మీరు బాగుండండి, మీరు బాగుండండి అని చెప్పి పిల్లలు అంటుంటారు కదా. వాళ్ళకి ఏదైనా నీతులు చెప్తే పిల్లలు చెప్తే తల్లిదండ్రులకు ఇంకా మాది అంతా అయిపోయింది మీరు చూసుకోండి, మీరు బాగుపడండి అని చెప్పేసి పిల్లలు ఏ రకంగా అంటారు. గురువు గారికి చెప్తే అరే మాది అయిపోయిందిరా, మేము ఏదైతే చేసుకున్నాము, ఇక నువ్వు గురువుగా ఉండి నువ్వు తీర్చిదిద్దు, సమాజాన్ని బాగుపరచు అని చెప్పేసి ఎదురుపదేశం చేస్తారు. అందు గురించి భగవంతుడు ఈ రకంగా ఉపదేశం చేయకుండా అగ్నిహోత్రంలోకి దింపి అంటే ముగ్గులోకి దింపి ముచ్చటపడ చేయడం. అర్థమవుతుందా? మనకు ఇప్పుడైతే ఈ ఓం స్వాహ వరకే తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే కేవలం నాటకీయ పరిణామాన్ని మాత్రమే తెలుసుకుంటున్నారు. ఎవరైతే ఈ మంత్రం యొక్క అంతరార్థంలోకి దిగి దాని లోతేం తెలుసుకుంటున్నారో తెలుసుకొని తదనుసారంగా ఆచరిస్తున్నటువంటి వారే నిజమైన అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వారు. ఇప్పుడు అగ్నిహోత్రం పేరుతో చేస్తున్నటువంటిది ఒక్కటే చేస్తున్నారు, ఏంటంటే ఓం స్వాహ చేసి ఇడిచిపెడుతున్నారు. ఇక రెండవది చేసేవాళ్ళు చాలా అదృష్టవంతులు, ఏంటంటే గురువుని పిలిచి పురోహితుని పిలిచి గురువు ద్వారా ఉపదేశం వినడు. ఇక మూడవది చేసేటువంటి వాళ్ళు వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని
గొలుసుకొని వాళ్ళు పవిత్రమయ్యేటువంటిది, వాళ్ళు ధన్యమయ్యేటువంటిది ఈ యొక్క క్రియ. అందుగురించి ఆ క్రియ ద్వారా అంటే దానము అంటే వాళ్ళ అహంకారాన్ని ఒలవడం, వాళ్ళ కర్మఫలాన్ని కడుక్కోవడం, ఈ యొక్క దానం చేయడం. యజ్ఞం దగ్గర దక్షిణ లేకుండా యజ్ఞం సఫలం కాదు. ఎందుకు అంటే యజ్ఞానికి ఉన్నటువంటి 3 అర్థాలు ఏంటంటే దేవ పూజ, సంగతికరణం, దానం. ఈ మూడింటి ద్వారా ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది పూర్తి అవుతుంటది. 3 ద్వారా కాదు, 4 ద్వారా పూర్తి అవుతుంటది. 3 చేస్తే అది అసంపూర్ణంగానే ఉంటది. 4వ దాంట్లో మార్పు రావాలి. 4వది కడిగిన ముత్యంగా అయితేనే యజ్ఞం సఫలమైనట్టుగా. 4వది ఏంటిది? రాజమణి వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటారు. మొన్న బాలరాజు గారు వాళ్ళ ఇంట్లో యజ్ఞం చేయిస్తే వారిని వాళ్ళ అమ్మాయి ఉన్నది అన్నట్టు. వాళ్ళ అమ్మాయిని అడిగితే ఏమంటది, నేనేం చెప్తే దానికి మీరు ఉల్టా చెప్తుంటారు. ఉల్టా ఎవరు చెప్తున్నారు? అంటే సమాజమే ఉల్టా రీతిలో నడుస్తున్నది అనేటువంటిది ఆవిడకి తెలీదు, అమాయకం. అంటే ఈ సమాజం అంతా ఉల్టా రీతిలో నడుస్తున్నది కాబట్టి అది సరైనదేదో ఉల్టా ఏదో అనేటువంటిది గ్రహించలేకుండా ఉండడం. ఏంటి కూరగాయల మార్కెట్? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. అందరు మైకాన్లో పెడితే కుయ్యి కుయ్యి అంటుంటారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అందరికి వినాలి కదా మీ అభిప్రాయం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. వినలేదు. ఆ వింటున్న మనం మనసు పెట్టుకొని కావం చేసేవాళ్ళం. ఇదే ఫస్ట్ టైం. అంటే మనము ఎట్లెట్లా ఆధ్యాత్మికంగా ఎదిగితే అప్పుడు మనకు తెలుస్తుంది. ఎట్లెట్లా గురువు యొక్క సత్సంగంలో ఉంటే అప్పుడు ఇక్కడ మనకు ఎటువంటి గురువును ఆశ్రయించాలి అంటే మనల్ని కడిగిన ముత్యం లాగా మన ప్రారంధాన్ని ప్రక్షాళనం చేసి మనల్ని పరమ పునీతం చేసేటువంటి గురువుల యొక్క సాన్నిధ్యంలోకి వెళ్తే మనకు జ్ఞానోదయం అనేది కలుగుతుంటుంటది. లేదంటే ఓం వాక్ ఓం ప్రాణం అని చెప్పేసి నీటితోటి మనం అట్లా చేసుకుంటుంటే వాళ్ళు ఇతర మతస్థులు ఎగతాళి చేస్తున్నారు కదా. ఆర్య సమాజికులు రాత్రి పడుకోగానే కళలు కంటున్నట్టున్నారు, మతి భ్రమించింది, అందుకే వాళ్ళ అంగాలు శరీరంలో అంగాలు ఉన్నావా లేవా అని చెప్పేసి పునికి చూసుకుంటున్నారు అని అంటున్నారు. రాజమణిమ్మ గారు, రామబ్రహ్మచారి గారు, అర్థమవుతుందా? ఆ పునికి చూసుకోవడం కాకుండా మంత్రాల యొక్క అంతరార్థాన్ని విప్పి అలవాటు చేయిస్తున్నాడు ఓం ప్రకాశం. మరి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందా లేదా? అందుకని ఈ యొక్క అంతరార్థాన్ని తెలుసుకొని చేసేటువంటిది నిజమైనటువంటిది. అందుగురించి దేవ పూజ, సంగతికరణం, దానం. దానం అనే దాంట్లో మన అహంకారాన్ని బొలవడం. అహంకారం ఇది నాది అనేటువంటిది నాది కాదు, ఇదన్న మమ అని అనజేయడమే, అనిపింపజేయడమే దానం చేయడం. ఏదైతే ఇతరులకు ఇస్తున్నామో అది నాది కాదు, దాని పట్ల అహంకారం పోవడం, అహంకారాన్ని కడిగి వేయడం. కనిపిస్తుందా? ఎందుకంటే అది చేస్తలేరు కదా. దక్షిణ ఇచ్చేటువంటి లక్షణాలు అలవాటు చేసుకుంటలేరు కదా. అంతా నాకే ఉండాలి, నా వాళ్ళకి, నా పిల్లలకి, మా వాళ్ళకి ఉండాలి. వాళ్ళు ఎక్కడ వినియోగిస్తున్నారు? వాళ్ళు వారి యొక్క జలసాలకు వినియోగిస్తున్నారు. అంటే మీరు ఎంతైతే సంపాదించినటువంటి ఆ సంపద అంతా మనం సంపాదించుకున్నటువంటిది మన జీవన జ్యోతి, మన పరమార్థానికి వినియోగం అవ్వాలి. మనం ఒకరి రుణంలో ఉండకూడదు. ఇప్పుడు యజ్ఞం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆహుతి వేస్తే మాకు పుణ్యం వస్తుంది అంటున్నారు. ఆహుతి వేస్తే పుణ్యం వస్తే ఆ ఆహుతి ద్రవ్యం ఎవరిది? యజమానునిది. అతని కష్టార్జితం, అతను సంపాదించుకున్నటువంటిది.
అతని సంపాదనను నువ్వు తీసుకొని అప్పు తీసుకొని ఆ ఆపు తీస్తే నీకు పుణ్యం వస్తే ఆ పుణ్యానికి అతనికి నువ్వు రుణపడి ఉన్నావా లేవా? ఓం ఆచార్య, అది మరి ఆ పుణ్యము యజమానికే రావాలి కదా. అతని సంపాదన అతని ఇంట్లో జరుగుతుంది కాబట్టి అతడు చేసేదానికి అతనికి వర్తిస్తుంది. కానీ ఎవరో బయట నుంచి వచ్చి అతని ఇంట్లో తయారు చేసుకున్న సామాగ్రిని వీరు తీసుకొని దాంట్లో వేసినంత మాత్రాన పుణ్యం ఎట్లా వస్తుంది? రాదు. దానికి ఇంకా రుణగ్రస్తమే అవ్వడం. అవును. అందు గురించి మనం రుణముక్తం కావాలి. ఈ రుణాలన్నీ తెంచుకుంటేనే పటాపంచాలు అయితేనే అప్పుడు మనకు ముక్తి అనేటువంటిది లభిస్తుంటది. ఇక్కడ ఈ దానం ద్వారా ఏంటంటే ఇది నేను సంపాదించినటువంటి సంపాదనలో ఇది కొంత స్వాహ అర్పితం చేయడమే. ఇప్పుడు ఇగో చేతిని చూడండి, ఇట్లా సామాజిక వ్యవస్థలోకి పోయి ఇట్లా చేయి చాపి మనం పురుషార్థం చేసి సంపాదించుకొచ్చిన దాన్ని పిడికిలు పట్టుకొని ఇటు వెనుకకు తీసుకురావాలి. వెనుకకు తీసుకొచ్చిన దాంట్లో మన అహంకారం ఉంటుంది. దాంట్లోంచి కొంత స్వాహ స్వాహ ఆదానం ప్రదానం ఇవ్వడం పుచ్చుకోవడం ఈ రెండు రకాలుగా ఉండాలి. అప్పుడు అక్కడ శుద్ధి అనేది జరుగుతుంది. చేతులు అడుక్కునే దాంట్లో ఈ రాపిడి తోటి మురికి ఎట్లయితే పోజేస్తున్నాడో భగవంతుడు, రాశి కడిగితేనే మురికి ఎట్లయితే పోతుంటుందో అదే రూపకంగా యజ్ఞం లోపట దేవపూజ సంగతికరణం. దేవ పూజలనేమో మనం మంత్రం చదివి ఆహుతి ఇవ్వడం, దేవతలకు ఇవ్వడం. ఆ తర్వాత సంగతికరణం ద్వారా గురువు ద్వారా తెలియని విషయాలు తెలుసుకోవడం. ఇక మూడవ దాంట్లో మనం సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని మనం త్యాగం చేయడం, గురువుకు దక్షిణగా ఇవ్వడం. ఈ రూపకంగా ఈ మూడు అర్థాలు ఎవరైతే చేస్తుంటారో ఆచరిస్తుంటారో నాలుగవది వారిలో మార్పు వస్తుంటారు. ఇది అగ్నిహోత్రం. పూర్తిగా ఈ నాలుగుట్లో రావాలి. ఓం ఆచార్య, జీవితం 4 స్తంభాలు ఆడంటారా మరి ఇక్కడ? అంతే కదా, చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు సమిధాదానంలో 4, యజ్ఞోపవీతంలో 4, ఈ యొక్క యజ్ఞము అర్థంలో 4, అన్నిట్లలో ఈ 4 3 చూపెట్టి 4 అడుగుతున్నాడు. అందుకే గురునానక్ దేవ్ ఒరే ఆర్య సమాజీ తేరీ గాయత్రి లంగడా రహీ హై ఉస్కుతో సీधा కరో అంటే ఓ ఆర్య సమాజీ కూడా నీ యొక్క గాయత్రి అంటే యజ్ఞోపవీతం 3 పోగులతోటే ఇది కుంటుతున్నది, దాన్ని 4 పోగులు చెయ్యి, 4 స్తంభాలాట నీ జీవితాన్ని సవరించుకో అని చెప్పేసి అంటున్నాడు. అట్లాగే జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షాలని 4 చూపిస్తున్నాడు. అంతే. వర్ణాశ్రమం కూడా బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, అంతే. అన్ని 4 స్తంభాలాట. తర్వాత ఈ వర్ణాశ్రమం లోపల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 చూపిస్తాడు అక్కడ కూడా. అంతే. అదే రికార్డ్ చేసి యూట్యూబ్ లోకి వస్తుంది కదా. అందుకని ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది పురోనువాక్య, యాజ్య, శస్య ఈ 3 ద్వారా 4వది పొందడం. 4వది ఎవరైతే పొందుతుంటారో వారి జీవితం తరించిపోతుంది. ఈ యజ్ఞం మాదిరిగానే మానవ జీవితం ఒక యజ్ఞం. అంటే ఈ మానవ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ఒక పాపం. ఒక వ్యవస్థితంగా, ఒక అనుభవోపేతంగా ఎదగడం, మన పిల్లలకు, మన శిష్యులకు మనం అనుభవాన్నే చెప్పడం, ఆ రకంగా యజ్ఞమయంగా జీవించినటువంటిదే పునీతమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటి జీవనం. కార్యాన్ని ఆరంభిస్తున్నప్పుడు సంకల్పం ఘోషణ చేయడం అంటే నేను ఈ రకంగా ఈరోజు యజ్ఞం చేయాలనుకున్నాను, నేను ఈరోజు ఈ యొక్క వ్యాపారం పెట్టాలనుకున్నాను, నేను ఈ యొక్క ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అనేటువంటిది ముందు సంకల్పం ఉంటది. అమ్మగారు క్షమించండి, ఒక చిన్న సంశయం. ఈ కర్మ ద్వారా భావన, భావన ద్వారా కర్మ? భావన ముందు, తర్వాత కర్మ. మరి మనం కర్మ చేసి భావన లేకుండానే కర్మలు జరిగిపోతున్నాయి. ఒకటి చెప్పండి. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాము,
అది అందరూ చేస్తున్నారు, మనము చేస్తున్నాం, కానీ భావనాపూర్వకంగా అది మనకేదో ఫలితం వస్తుందనే కానీ దానిలో ఈ కర్మ చేయటం వల్ల మనం ఇలా ఉంటాము అనేది మనకు తెలియకుండానే జరుగుతుంది కదా. అజ్ఞానం. అది మూర్ఛావస్థ. ఆ, మూర్ఛావస్థలో పడుకున్నప్పుడు నిద్రలో కాలు ఇటు అటు కలపడం, కదిలించడము, పక్క దొలరడం, అది మూర్ఛావస్థలో జరిగిపోయినట్టుగా ఈ జాగ్రత్త అవస్థలో ఈ కర్మలు జరిగిపోతున్నాయి. అవును స్వామి. మరి అప్పుడు భావన మారుతుందా మారదా, అది నేను అడిగింది. అమ్మగారు ఇప్పుడు మన ఇంటికి రాత్రి మధ్యరాత్రి ఆ గోర్ఖా వచ్చి అంటుంటాడు, జాగితే రహో జాగితే రహో. మనమే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఆ గూర్ఖా గాని అతన్ని ఎందుకు పెట్టుకుంటాం? మనం పడుకుంటున్నాం కాబట్టి ఇంటి మీదకి దొంగలకి ఇట్లా రాకుండా ఉండడానికి అతడు హెచ్చరిస్తూ ఉంటాడు కదా, ఇట్లా కర్ర కొట్టుకుంటా జాగితే రహో అనడం. దాని ఉద్దేశం ఏంటంటే మనం మేలుకొలుపుగా. అందుకే ఈ యొక్క యోగ సాధనలో ఉండేటువంటి వారు ఈ ఓం ప్రకాష్ చెప్తూనే ఉన్నాడు, మీరు శబ్దాల మీద దృష్టి పెట్టట్లేదేమో. ఏంటంటే నవ్వుతూ ధ్యానం చేయడం, తింటూ ధ్యానం చేయడం, నడుస్తూ ధ్యానం చేయడం, మాట్లాడుతూ ధ్యానం చేయడం, పరిగెడుతూ ధ్యానం చేయడం, కూర్చుండి ధ్యానం చేయడం, పడుకొని ధ్యానం చేయడం, ప్రతిదీ మనకు తెలియాల మన చెయ్యి ఎందుకు కదిలింది అనేది. ఒకసారి యజ్ఞంలో జీవాత్మ స్థితికి మనం రావటం అనేది ఇదేనా? అదే. ఇంకొక మాట వినండి. ఒకరిద్దరు ధర్మగురువు దగ్గరికి వెళ్ళి ఒక అతను జిజ్ఞాస భావంతో అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని శరీరం మీద ఈగ వాలింది ధర్మగురువుకు. వాళ్ళకే అతడు ఇట్లా అన్నప్పుడు ఆ ఈగ ఎగిరిపోయింది. ఈగ ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అట్లా కాదు ఇట్లా అని ఇంకొకసారి అన్నాడు. అప్పుడు వచ్చినటువంటి వ్యక్తి అన్నాడు, మీరు ముందు అన్నప్పుడు ఆ ఈగ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు అంటున్నారు అని అంటే, ముందు నేను అన్నది మూర్ఛలో అన్నాను, ఆ చెయ్యి ఎట్లా కదిలిందో నాకే తెలియదు, అది వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఇది జాగ్రత్త అవస్థలో నేను ప్రయత్నపూర్వకంగా ఆ ఈగకు దెబ్బ తగలకుండా నా నుంచి వెళ్ళిపో అని చెప్పేసి నేను వెళ్ళగొట్టాను. అర్థమవుతుంది అమ్మగారు? అంటే రెండవసారి ఎందుకు అన్నారు అని అంటే, నా ఇష్టానుసారంగా జరగాలి. నేను ఈగను ఎల్లగొట్టిన విషయం నాకు తెలియాలి. మనము ఇట్లా అంటుంటాం కదా, ఇట్లా అంటున్నాం ఎందుకు అని అంటే, అక్కడ ఏదో ఉన్నది మనల్ని ఇబ్బంది పెడుతుంది, దాని కారణంగా జరుగుతుంది కాబట్టి ఇట్లా అనుకోవడం. ఇట్లా మనం తెలియక అనుకోవడం, తెలిసి ప్రయత్నపూర్వకంగా అనుకోవడం. మనము ఈ మాట్లాడుతున్న విషయం ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి అవగాహన మనకు ఉండాలి, ఏ క్రియ చేస్తున్నాం అనేటువంటి అవగాహన మనకు ఉండాలి. ఇప్పుడు మీరు అనేటువంటిది అవగాహనతో చేస్తేనే మనకు జాగ్రత్త అవస్థ వస్తుంటది. ఇక ఏది తెలియకుండా చేస్తుంటే అది దానికి తెలిసి చేసినా తెలియక చేసిన కర్మకు ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. మంచి చేసినా ఉంటుంది, చెడు చేసినా ఉంటుంది. భావనలు మారుతాయి కదా స్వామి. అప్పుడు అమ్మగారు ఇక్కడ ఓం ప్రకాష్ జీవితంలో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఆశ్రమం మనం ఏదో పనిలో ఉంటాము, అక్కడ బాత్రూంలోకి వెళ్ళేసరికి ఏంటంటే చీమలు వచ్చి కూర్చుంటున్నాయి. మనం ఏదో పనిలో ఉంటున్నాం, వెళ్ళేసరికి అక్కడ చీమలు ఉంటున్నాయి. ఇప్పుడు వాటిని లెక్క చేయకపోతే హింస జరుగుతుంటది. అవి తొలగిపోయే వరకు మనకు ఉండాలంటే మనకు సమయం ఉండదు. పరుగున వస్తుంటాం కదా, మనం దినచర్య చేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే ఇక్కడ తరగతి ప్రారంభించాలి కదా. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే అక్కడ తెలియక మనకి హింస జరుగుతుంది. ఆ హింస జరగకుండా ఉండాలి అని అంటే ముందే జాగ్రత్త పడాలి. అక్కడ నీళ్లు కొట్టి వాటికి లైట్ వేసి నీళ్లు కొట్టి వాటిని సాగనంపాలి. సాగనంపిన తర్వాత అవి వాటి దినచర్యలు అవి వెళ్ళిపోయిన తర్వాత మన దినచర్య చేసుకోవాలి అని అంటే, అవి పోయిన తర్వాత మనం చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? మనం ఏది సమయానికి చేయలేం. కాలయాపన జరుగుతుంది. కాలయాపన జరుగుతుంది. ఇది మనకైతే కాలయాపన, కానీ అక్కడ ఆ చీమలకు తెలియదు కదా, ఇక్కడికి ఈ సమయంలో రాకూడదు, వారికి ఇబ్బంది కలుగుతుందని వాటికి తెలియదు కదా. అదే అక్కడ దాంట్లో దాన్ని మనం ఒదిగి ఉండడమే ఈ వెనుక ముందు అయ్యేటువంటి సమయం. ఇట్లా పొరపాట్లు జరుగుతుంటాయి. మీరు అడిగే ప్రశ్న చాలా బుద్ధియుక్తంగా అవగాహనతో చేయడం.
ఇప్పుడు ఈ యజ్ఞం చేసేటప్పుడు ఒక మర్యాద పూర్వకంగా చేయాలి. కానీ వచ్చి కూర్చుంటుంటారు. ఏంటంటే రోడ్డు మీద పోయిన వాళ్ళు రోడ్డు పక్కన అలసిపోయి కూర్చున్నట్టుగా పాయింట్ షర్ట్ వేసుకొని వచ్చి కూర్చుంటారు. వద్దు అంటే వినిపించుకోరు. సరే సరే ఈసారి కానివ్వండి అంటుంటారు. ఎవరికి కానిచ్చేది, ఎలా కానిచ్చేటువంటిది? అదే మీరు తువాల కట్టుకొని బనియన్ మీద మీరు మీ పని చేసే ఉద్యోగానికి పోండి, వాళ్ళు రాణిస్తారా? కుర్తా పైజామా వేసుకొని భుజం మీద తువాల వేసుకొని ఉండండి ఒక్క నిమిషం. 5 స్టార్ హోటల్లోకి పోతే రానివనేది సంఘటనలు. నువ్వు పాయింట్ షర్ట్ వేసుకొని కోట్ వేసుకొని వస్తేనే ఈ 5 స్టార్ హోటల్లోకి రావాలి అని ఎల్లగొట్టినటువంటి సందర్భాలు హోటళ్ళకు. అటువంటిది మరి తువాల కట్టుకొని బనియాన్ మీద ఉద్యోగానికి, వ్యాపారానికి, ఊరికి పోతారా? పోరు కదా. మరి పూజ మీదకి వచ్చేటప్పుడే ఈ యొక్క పాశ్చాత్య వస్త్రధారణ చేసుకొని ఎందుకు వస్తుంటారు? భారతీయ పరిధానంలోకి ఎందుకు రాదు? ఎక్కడ మర్యాద అక్కడ ఉన్నప్పుడే దానికి విలువ అనిపిస్తుంది. మాచారి ఇప్పుడు చిన్న చెడ్డీలు వేసుకొని ఉద్యోగాలు పోతున్నారు కదా, అది అట్లా అది వికృత చేష్టం. ఇప్పుడు వాళ్ళైతే చెడ్డీలు వేసుకుంటున్నారు. ఈ అమ్మాయిలు అయితే వాళ్ళైతే జీన్స్ వేసుకొని వాటిని చింపుకొని వేసుకుంటున్నారు. వెంట్రుకలు విరబోసుకొని వేసుకుంటున్నారు. వెంట్రుకలు విరబోసుకునేటువంటిది భారతీయ సంస్కృతిలో ఆవిడ శరీరం నుంచి వేడి బయటకు వస్తుంది, నేను రజస్వలను అని చెప్పేటువంటి సంకేతమే వెంట్రుకలు విరబోసుకోవడం. కానీ ఇప్పుడు అంతా విరబోసుకొని తిరుగుతున్నారు. ఇంక ఇప్పుడు ఆ అంతరార్థం అయితే లేకపోతున్నాం కదా. స్త్రీ వెంట్రుకలు విరబోసుకుంటున్నది అని అంటే ఆవిడ ఏంటంటే ఆమె ఆరోగ్యం సరిగా లేదు, ఆవిడ ఒక పరిస్థితిలో బయటకు వచ్చింది అనేటువంటిది. అందుగురించి ఆమెకు ఎదురుగా ఎవరు పోయేవారు కాదు, ఆమెకు ముందుగా దారి ఇచ్చేసి పక్కకుండి తప్పుకునేటువంటి వారు. కానీ ఇప్పుడు బస్సులో ఎక్కడం, మెట్రోలో ఎక్కడం, అంతటా అన్ని రకాలుగా ఆఫీసులో ఎక్కడ పోతే అక్కడ అట్లా వస్తున్నారు. మరి దానికి ఏమంటే ఇదంతా వినాశకాల విపరీత బుద్ధి. దీనికి ఇంకా మందే లేదు. వ్యవస్థ అంతా మనకు మనమే మార్చేసుకున్నాం స్వామి. అది అంత అడిగేవారు లేరు, చెప్పేవారు లేరు. ఏమనండి, ఎందుకమ్మా ఇదివరకేమో చింపులు వేసుకుంటే ఏమిరా బట్టలు వేసుకోవడానికి కూడా ఆ మాత్రం లేదా, చింపులు వేసుకొని తిరుగుతున్న బిచ్చగానిలేగా అని చెప్పేసి అనేవారు. ఇప్పుడు చింపులు వేసుకుంటేనే ఫ్యాషన్. అదే ఫ్యాషన్. ఒక్క నిమిషం. క్రియలకి అంతరార్థం తెలియకపోవటమే దీని ముఖ్యమైనటువంటి కారణం. ఇప్పుడు అంతరార్థం చెప్తే వాళ్ళు ఏమంటారంటే మీ పాతకాలం పోయింది, ఇది ట్రెండ్ మారుతుంది కదా, ఇది ఫ్యాషన్. మనసుకి ఏది ఇష్టమైతే అది ఆ నడక వచ్చేసింది. ఎవరికి పెడతాను అంతే. మనసుకి నలుగురు నడిచేదే బాట అయిపోయింది. ఇప్పుడు నలుగురు నడిచేదే బాట అయితే దేవుడు ఎందుకు, ఈ సూర్యుడు ఎందుకు, శాస్త్రం ఎందుకు, ఈ మత సంప్రదాయం, ఈ యొక్క శాస్త్రాలు, ధర్మ గురువులు ఎందుకు? మధ్యలో మార్పంతా వచ్చింది. ఇది పోవాలి అంటే ప్రయత్నం కొంత చెయ్యాలి. తప్పనిసరిగా ఏదైతే విరివిగా పెరుగుతుందో అది ఎందుకు పెరుగుతుందంటే వినాశానికి, విరగడానికి. అంతే. విరిగేది ఎందుకంటే విరిగేది అందుకు. అందుకే. కానీ అర్థం తెలిస్తే చాలా మంది మారుతారు ఆచార్యజీ. అర్థం తెలియకనే సరి అయిన తల్లిదండ్రులు అవునండి. మన గతికి లేని వాడు గట్క తింటాడని ఒక సామెత ఉండే. గతికి లేని వాడు గట్క. కానీ ఇప్పుడేమైంది, కావాలని జొన్న గట్క, తైద గట్క, రాగి సంగట తాగేది ఏంటంటే కావాలని. ఇప్పుడు ఏంటంటే మరి ఇది ఇప్పుడు వండుకొని తింటుంది కదా, అట్లనే ఆరోగ్యము అని. సరే కాలక్షేపం కాదు, ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో కాలక్షేపం కాదు, అది వదిలేండి. ఈ రూపకంగా ఈ యాజ్యానటి అమ్మగారు విజయదుర్గమ్మ గారు చెప్పేది ఏంటంటే మనము తెలిసి చెయ్యాలి ప్రతిదీ. ఈ యొక్క ఈ పాయింట్ షర్ట్ వేసుకొని వచ్చి యజ్ఞం చేస్తే అది సఫలం కాదు, అది అశ్రద్ధ చూపిస్తున్నాడు. ఇగో నేను ఈ రకంగా వెకిలితగా చేస్తున్నాను, నేను నా అశ్రద్ధను చూపిస్తున్నాను. నీ శ్రద్ధ పాయింట్ షర్ట్ మీద ఉన్నటువంటి శ్రద్ధ నీకు కుర్తా పైజామా ధోతి మీద ఎందుకు లేదు? మన భారతీయ సంస్కృతిలోకి ఎందుకు రావు? గుళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళు అయితే వస్త్రధారణ చేపిస్తారు కదా, పాయింట్ షర్ట్ మీద అయితే చేయించరు కదా. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చిన పురోహితుడు అయితే పాయింట్ షర్ట్ మీదనే కూర్చొని పెడుతుంటారు దంపతులను. అదంతా అజ్ఞానం.
ఆ లాగే చెప్తుంది, లాగి పడేయమని చెప్పేసి, ఇట్లా లాగేసుకొని వచ్చిన వాళ్ళని లాగి పడేసి ఈ పూజ మీదకి రానివ్వకు అనే ఆ లాగు శబ్దమే చెప్తుంది. బాలాజీ గారు అర్థం లాగు శబ్దం ఏమంటుందంటే వీళ్ళని లాగే యజ్ఞం దగ్గరికి రానివ్వకు, లాగే అటు పడేయి. అవును సార్. అందుకని అన్ని తెలిసి చేయాలి. తెలిసి చేసినటువంటి దాంట్లోనే సఫలత వస్తుంటది, దాంట్లోనే పరిపక్వత వస్తుంటది. అదే అనుభవం పిల్లలను ఆచార్య, ధర్మ గురువులే సంభవాన్ని ఆశించి పర్లేదే వచ్చి కూర్చో చెయ్యి అంటున్నారు కదా. ఆశించి చేసేది, ముందు నిర్ణయించుకునేది నాకు ఇంత ఇస్తేనే నేను వస్తా అనేటువంటిది అదంతా కూలి. వాళ్ళ ఒక కూలి వాళ్ళే, పని వాళ్ళే. కానీ ఇక్కడ గురుస్థానం ఎక్కడ ఉందండి? కాకపోతే ఊహించుకోవటం తప్ప స్థానం అయితే లేదు కదా. మరి అట్లా అని చెప్తే తీసుకుంటలేరు కదా అని చెప్పేసి, తక్కువ తీసుకుంటలేరు అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు, ఆ స్వార్థపూరితంగా ఆలోచించేటువంటి యజమానులు, మరి భోజనం సమయం అవుతుంది కదా, మరి మనమైతే మన ఇంట్లో చేస్తున్నాం, మరి వాళ్ళు చేస్తున్నారా? సమయానికి పొద్దున యజ్ఞము పొద్దున పూట జరగాలి. పొద్దున పూట జరిగితే ఏంటంటే సూర్యకిరణాలతోటి ఆ యొక్క యజ్ఞం యొక్క వర్చస్సును యజమానునికి దశ దిశలో వ్యాపింపజేస్తుంటది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే పొద్దున చేస్తామని చెప్పేసి మధ్యాహ్నం చేస్తుంటారు, పొద్దు దిగేటప్పుడు చేస్తున్నారు. అది అనగదొక్కుతుంటది అన్నట్టు. యజమానుని యొక్క వైభవం, యజమానుని యొక్క వర్చస్సును అనగదొక్కేస్తుంటది. మధ్యాహ్నం చేసేది ఎప్పుడు సఫలం కాదు. అందుకని సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమయ సమయమే యజ్ఞం యొక్క సమయం. ఆ సందర్భంలో చేయాలి. అక్కడ దాని వెనుక చాలా రహస్యాలు ఉంటాయి. అందుకని ప్రతిదీ సంకల్పబద్ధంగా ముందు ఊహించుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని చేయడం. అమ్మ విజయదుర్గమ్మ గారు ముందు అనుకోవడం ఎందుకు, ఆ భావనలు ఎందుకు అని అంటే, మనం చేసే శుభకార్యంలో విఘ్నాలు రాకూడదు. మనం చేసే శుభకార్యాలన్నీ సఫలం అవ్వాలి. మనం చేసేటువంటి శుభకార్యం అందరికీ దివ్యంగా కనిపించాలి, అందరికీ ఆదర్శంగా కనిపించాలి. చూసేవాళ్ళు ఓహో ఇది మనం కూడా చెయ్యాలి అని అనిపించాలి, కానీ ఇదేం పూజ అని అనిపించకూడదు. కార్యం అది ప్రారంభించేటప్పుడు సంకల్పం చేసుకోవడం, ఆ సంకల్పం చదవడం. ఈ సంకల్పం అనేటువంటిది యజ్ఞం ముందట చదివేది ఏంటంటే, సృష్టి ప్రారంభమైన నాటి నుంచి అద్య బ్రహ్మణ తత్సత్ అద్య బ్రహ్మణ అంటే మొట్టమొదటి సృష్టి రహస్యం. సృష్టి ఆవిర్భవించే కంటే ముందు ఉన్నటువంటి పరమేశ్వరుని నుండి మొదలుకొని ఈ రోజు మనం ఈ యజమానులు అయ్యేటువంటి ఈ స్థితి వరకు ఇది మన వ్యక్తిగత పరిచయం. బాలరాజు గారు, శ్యామలయ్య గారు జాగ్రత్తగా వినండి. ఈ సంకల్పం ఏమిటి అని అంటే మన వ్యక్తిగత పరిచయం. ఆనాటి పరమాత్మ నుంచి ఈనాటి మనం ఈ యజ్ఞానికి యజమానులు అయ్యేటువంటి మన యొక్క పరిచయం. అందుకే మన భారతదేశం పేరు, మన భారతదేశ రాజధాని పేరు, మన ప్రదేశం తెలంగాణ పేరు, తెలంగాణ రాజధాని పేరు, జిల్లా పేరు, మండలం పేరు, ఈ రకంగా తీసుకురావడం ఏంటంటే అది మన దీన్ని ఇంగ్లీష్ లో చెప్తే ఏంటంటే అడ్రస్, తెలుగులో చిరునామా, మన పరిచయం. నువ్వు ఎవరు యజ్ఞం చేయడానికి అనడానికి తన పరిచయం యజమానుడు ఇవ్వడమే ఈ యొక్క సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం. భగవంతుని గుర్తించి నేను చేస్తున్నాను అనేటటువంటిది కదా ఆచార్య అభిప్రాయం. అంతే కదా. అద్య బ్రహ్మణ, అద్య అంటే ఈ సృష్టిలో ఈనాడు, బ్రహ్మణ అంటే పరమేశ్వరుని నుండి, షష్ఠి విభక్తి. బ్రహ్మణ్ శబ్దం నకారాంత పుల్లింగ శబ్దం, బ్రహ్మణ షష్ఠి విభక్తి ఏకవచనం. పరమేశ్వరుని నుండి మొదలుకొని ఈనాటి ఈ యజమానుడిగా కూర్చున్నటువంటి నా వరకు ఇదే నా పరిచయం. అందుకే మన కులము, గోత్రము, తాత, తండ్రి, ఈ యొక్క మనం 3 తరాలు 4 తరాలను గుర్తు చేయడం. వంశపారంపర్యంగా ఈ రూపకంగా ఈ శుభకార్యానికి ముందు సంకల్పం చేసి సంకల్పానుగుణంగానే ఆ యొక్క శుభకార్యాన్ని సమాప్తి చేయడం. ఆ తర్వాత పెద్దవాళ్ళతోటి ఆశీర్వాదం పొందడం. మనకు తోచినంత ఈ యొక్క అన్నదానం, వస్త్రదానం, గోదానం, ఏదైనా దానం అనేటువంటిది తప్పనిసరిగా జరగాలి శుభకార్యం తర్వాత. ఆ దానం అనేటువంటిది ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు ఏంటంటే, అయ్యో యజ్ఞం చేస్తే ఆయనకి ఇంత ఇవ్వాలి కదా, ఆయనకి ఇవ్వాలి కదా అనేటువంటిది ఏంది అని అంటే, అది
ఆసక్తికరమైనటువంటి భావన, అవును యజ్ఞం చేస్తున్నాం కదా దక్షిణ ఇవ్వాలి అనేటువంటిది అధికారపూర్వకంగా ఇచ్చేటువంటిది మనల్ని తేలిక చేస్తుంటది. అదే ఆ పురోహితునికి ఇవ్వాలి కదా, అతనికి దక్షిణ ఇవ్వాలి కదా అనేటువంటి బాధపడేటువంటిది అది మనల్ని బంధనంలోనే పడేస్తుంటది, రుణగ్రస్తం చేస్తుంటది. అందు గురించి మనం ఏదైనా కూడా సహజంగా చేసేయాలి. చెప్పేటువంటి భాష ఏంటంటే, కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతితో చేసేది కుడి చేతికి తెలియకూడదు. ఆ విధంగా సహజంగా చేసేయాలి. ఎందుకంటే కుడి చేతి నుండి ఎడమ చేతికి వచ్చే వరకల్లా అవునా ఇంతనా, అంతెందుకు, ఇంత తగ్గిద్దాం అనేటువంటి ఈ పిసినారి భావం వస్తుంటుంటది. కాబట్టి అది మనల్ని బంధనంలో పడేస్తుంటది. అందు గురించి సహజంగా యజ్ఞంలో ఈ 4 దేవ పూజ, సంగతికరణము, దానము, ఈ 3 చేసినప్పుడే 4వ యజమానుణ్ణి ఈ 3 కర్మలు పవిత్రం చేస్తుంటాయి. ఈ ప్రజలు కూడా ఏదైతే ఇస్తారు కానీ అడుగుతూనే ఇస్తున్నారు, లేకపోతే లేదు. అది వారికి అవగాహన లేకపోవడం, అజ్ఞానయుక్తంగా ఉండడం. దాని కారణంగా ఏంటంటే అది కర్మ కూడా సఫలం కాదు. అందుకే చెప్తున్నాడు కదా గురునానక్ దేవ్, ఒరే ఆర్య సమాజీ తేరీ గాయత్రి లంగడా రహీ హై. ఓ ఆర్య సమాజి కూడా నీ యొక్క గాయత్రి కుంటుతున్నది, దాన్ని సవరించుకో, అంటే నీ జీవితాన్ని బాగుపరుచుకో. గాయత్రి మాత్రం ఇంత జపం చేసి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇవి ఆర్య సమాజికులు అయినటువంటి వారికి, ఎవరైతే ఆర్య సమాజికులు అనిపించుకుంటారో వారికి 4వ సమిధ గురించి తెలియాలి, యజ్ఞోపవీతంలో 4వ పోగు గురించి తెలియాలి, ఈ యజ్ఞం శబ్దం యొక్క అర్థం దేవ పూజ, సంగతికరణం, దానం తర్వాత 4వ ప్రయోజనం గురించి తెలియాలి. ఇదంతా దాగుడు మూతలాట. నువ్వు తెలివి పనిచేస్తుందా లేదా, నువ్వు ఎక్కడున్నావు, కట్టెలను మంట పెట్టుకొని ఓం స్వాహాయ్ అని ఆర్య సమాజికుడు అనిపించుకోవడం, అక్కడే ఉన్నావా? ఈ 3 పోగులు వేసుకొని నేను యజ్ఞోపవీతం ధారణ చేసుకున్నాను, నేను ఆర్య సమాజికుడు, నేను బ్రాహ్మణునయ్యానని అక్కడే ఉన్నావా? ఈ యొక్క సంధ్య చేసి ఓం వాక్ వాక్ ప్రాణ ప్రాణ నీళ్ళతోటి అంగాలను ముట్టుకునే దగ్గరే ఉన్నావా? ఎక్కడున్నావు? ఇదంతా చూపెట్టుకునేటువంటిది ప్రారంభిక దశ. అంతరార్థంలో ఒదిగేటువంటిది అది పరమ పవిత్రమయ్యేటువంటి దశ. అందుకే ఇప్పుడు ఈ బాలరాజు గారు ఉన్నారు, ఏంటంటే పూర్వాభ్యాసానికి రారు, సంధ్యోపాసన మంత్రాల యొక్క అర్థం చెప్పేటప్పుడు ఉండరు. ఎందుకంటే వారికి బాధ్యత కూడా పాల వ్యాపారం ఉన్నది కాబట్టి అక్కడ పరిగెత్తాల్సి వస్తుంటుంది. అక్కడ కూర్చున్నప్పుడు ఆ యొక్క వాక్ అంటే ఏంటిది, అమృతోపస్త్రణవసి స్వాహ అంటే ఏంటిది, శన్నోదేవి రభిష్ఠయ అంటే ఏంటిది, మనం చెప్పగలగాలి. మనం చెప్పగలిగినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంటది. ఇంకెన్ని రోజులు ఈ మంత్రాలతోటే మనం పూట గడపడం, ఈ నీళ్ళతోటి అంగాలను ముట్టుకోవడమే, నీళ్ళతోటి ఆటలాడుకోవడం, ఆ ఆటలాడుకునే దగ్గరనే జీవితం అంతా కొల్లగొట్టుకుంటే అంతరార్థంలోకి దిగేటప్పుడు శ్యామలయ్య గారు, రాజమణిమ్మ గారు, రామబ్రహ్మచారి గారు, అర్థమవుతుందా? ఓ మాజారి, జీవితాంతం అలా దగ్గరే ఉంటే మోక్షానికి వెళ్ళేది ఎప్పుడు? అదే మరి. అందుకని మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళినప్పుడే మన జీవితం ధన్యం అవుతుంటది అని చెప్పేసి ఈ యొక్క యాజ్ఞవల్క్యుడు ఈ యొక్క ప్రకరణం ద్వారా చెప్తున్నాడు. మనం యజ్ఞం యొక్క లాభాన్ని పొందినప్పుడే, యజమానుడు తరిస్తున్నప్పుడే ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం అనేటువంటిది పూర్తి అవుతుంటది. వీటిలో ఆ యొక్క ప్రాణభృత అని అంటే ఏ రకంగానైతే దేహానికి శ్వాస అవసరమో ఆత్మకు ఈ శుభకార్యం ఆ రకంగా అవసరము. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో ఇక వారికి పాపం అనేటువంటిది అంటారు. దేహానికి శ్వాస ఏ రకంగా అవసరమో మన ఆత్మకు శుభకార్యం అటువంటిది. విజయదుర్గమ్మ గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నాను. అది అందుకని శుభకార్యం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. ఈ యొక్క శుభకార్యమే దాన్ని మన ప్రాణమును ధారణ చేసేటువంటిది, తద్వారా మన జీవితం తరిచిపోయేటువంటిది. ఆ మనస్సు తద్వారానే మనస్సును గెలవడం. ఇప్పుడు విజయదుర్గమ్మ గారు ఏమంటున్నారంటే, మనము పని చేస్తున్నాం కానీ మన మనస్సు ఇంకొక రకంగా ఉంటున్నది అంటే అక్కడ మనస్సు మనల్ని దారి తప్పిస్తున్నది. ఈ సంకల్పము, ఈ భావన అదే రకమైన భావనలో ఉండడం ద్వారా మనస్సు మన నియంత్రణలో ఉంటున్నది. ఇంతే తేడా.
మనస్సు మన వశంలో ఉండాలి అనేటువంటిది, ఈ మనస్సు అధీనంలో ఉంచుకొని భావనామయంగా, శ్రద్ధామయంగా, ఈ శ్రద్ధ, భక్తి, విశ్వాసం, నమ్మకం అనేటువంటివి మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికే వచ్చాయి. అందుకే పిల్లలకు చెప్పడం, ఇలా ముక్కు ఇట్లా చెయ్యి, ఈ రకంగా పొద్దున్న గుడికి రావాలి, యజ్ఞం దగ్గర కూర్చోవాలి, ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పడం ఏంటంటే వారి మనస్సును యజ్ఞం మీద లగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారు కూడా భావనామయంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా ఏవైతే మనం తలపెట్టినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సఫలం కావాలి. మనం చేసిన యజ్ఞం సఫలం కావాలి. ఈ యజ్ఞం ద్వారా మనం సఫలం కావాలి. ఇక మళ్ళీ మనకు స్వర్గకామో యజత, మనం పుణ్యాన్ని ఆచరిస్తూ పునీతమైపోవాలి, ముందుకు పోవాలి, కానీ ఎక్కడికక్కడ ఉండకూడదు. దీనికోసం ఏంటంటే పని చేసేటప్పుడు చాలా వస్తుంటాయి. ఇప్పుడు వంట చేసేటప్పుడు పొయ్యిని ముట్టించాలి, గిన్నెను వేడి చేయాలి. మన కడుపు చల్లార్చుకోవడానికి ఆ గిన్నెనైతే మంట పెట్టి కాల్చాల్సిందే కదా. అటువంటివి వస్తుంటాయి. అంటే గురువు దగ్గర ఉన్నప్పుడు, విద్య నేర్చుకునేటప్పుడు ఏదైనా మాట అన్నా కూడా వాటిని అంతరార్థం తెలిసే వరకు అడగండి, ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి తర్వాత అడగాలి. కానీ ఎడమొహం పెడమొహంతో ఉంటే నష్టపోయేది ఎవరు? మనమే. చెరువు మీద వెలిగినట్టు. అంతే కదా. భగవంతుని మీద కోపం మనమే ఓర్చుకోవాలి, అది మన మంచికే. అందు గురించి ఎటువంటి ఏవైనా ఉంటే కలుపుగోలుగా ఉండి అన్ని లోతుగా వెళ్ళాలనేటువంటిది ఈ యొక్క యాజ్ఞవల్కుడు చెప్పాడు. ఇక రేపటి నుంచి ఆ 6వ ప్రశ్న యాశ్వలుడు అడుగుతున్నాడు. సమయం అయిపోయింది కాబట్టి ప్రసంగం ముగిస్తున్నాడు. నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. మనము జ్ఞానగంగా ఇక్కడ ముని గారు, ఈ యొక్క బాలరాజు గారు, జయమ్మ గారు, వీళ్ళు తీరికగా వస్తున్నారు. మమ్మల్ని ఎవరు అడుగుతారు, మేము ఎప్పుడు వచ్చినా అది నడుస్తుంది. ఈ జయమ్మ గారు కూడా తీరికగా వస్తుంటారు. ఎప్పుడైనా వచ్చి పక్కన కూర్చుని ఉంటారు. ముందు నుంచి రావాలి, మీరు సంధ్య చేయించాలి, మీరు కూడా వినాలి, మీరు కూడా ప్రశ్నలు అడగాలి. బాలాజీ గారు అర్థమవుతుందా లేదా? జయమ్మ గారు, మిమ్మల్నే పట్టుకున్నాం, తప్పించుకుంటున్నారు. దేవుడికి చెప్పాల్సి వస్తుంది అక్కడ. ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఎవరి గురించి ఆలస్యంగా వచ్చావు, ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు, ఎందుకు వెనకబడిపోతున్నావు అంటే అక్కడ సమాధానం చెప్పాలి. ఇక్కడ చెప్పకపోయినా ఇక్కడ ఓం ప్రకాష్ అడగడు, ఎవరు అడగరు. మీ పక్కన కూర్చున్నాడు కదా, అన్ని అర్ధాంగిని అక్కడ ఏది చేసినా కలిసి చేద్దామని పక్కన కూర్చున్నాడు. ఆయనైతే ముందూరికి వస్తుంటాడు. మరి ఎందుకు వస్తావు, ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని చెప్పి ఒక్కరోజు అడిగాడు. అమ్మ మరి ఎందుకు పెడుతున్నారు, భోజనం పెట్టకండి, ఓ పూట మానే, అప్పుడు దారికి వస్తాడు. ఆచార్య యథాకర్మ తథాఫలం కదా. చూసారా, కర్మ ఎంత చేసుకుంటే అంతే ఫలితం ఇస్తాడు పరమాత్మ. అందుకని వ్యాపారం ఉంది కనుక యూట్యూబ్ లో వింటారు. అంటే ముందు రావచ్చు కదా, తర్వాత అయితే చేయడానికి సమయం లేకపోవచ్చు, కానీ ముందైతే రావచ్చు కదా. ముందు వచ్చి తాను కూడా చెప్పాలి కదా, తాను కూడా పాల్గొనాలి కదా. రేపటి నుంచి ప్రయత్నం చేస్తుంది ఆచార్య. ఎందుకంటే ఆమె వేరే ఇతర పనులు చేస్తున్నది, ఎన్నుకుంటా చేస్తున్నది ఆచార్య. కాదు, రోజు ఉంటాయి ఇతర పనులు. తర్వాత ఆ సమయం లోపల అవి నిత్య కర్మలు రోజు ఉంటాయి కదా. దానికి సమయం కేటాయించుకోవాలి కదా. ఈ పనులు చేయాలి అన్నప్పుడు ఎప్పుడు చేస్తే బాగుంటది అని ఆలోచించుకోవాలి, సరిచేసుకోవాలి. ఓ నమస్తే ఆచార్య, ధన్యవాదములు. అగ్నిహోత్రం అనేది ఒక జీవితము. భౌతికంగా చేసేటువంటి అగ్నిహోత్రము నాటకీయంగా మనకు కనబడుతున్నా దాని అంతరార్థాన్ని మనం తెలుసుకోవడము అది యజమానుల లక్షణము. ఎవరైతే యజమానుడు సంకల్పించి సంకల్పం ప్రకారంగా వారు అగ్నిహోత్రం చేస్తారో వారు సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారని తర్వాత అనేక ఉదాహరణలతో మనకు చక్కగా తెలియజేశారు. అది ధన్యవాదాలు. అనంతరము వైదిక సందేహం ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినండి. వింటే మనకు ఈ జ్ఞానకంగా ఆత్మ అంటే పరమాత్మ అంటే ఆవృతమైతుంది, ఆవృతం కావాలి. అది ప్రయత్నం చేయాలని ప్రార్థన. అనంతరం ఈరోజు వైదిక సంధ్యోపాసన విద్యలక్ష్మి గారు చేపిస్తారు. శ్యామలయ్య గారు చేయిస్తారా సంధ్యోపాసన? నేను రేపు చేయిస్తాను. అంటే పుస్తకం పట్టుకొని చదివినా పర్వాలేదు, కానీ అభ్యాసానికి రావాలని భావన. అభ్యాసం ఉందా ఈ రోజు మనసు మంచిగా లేదు, అందుకని
ఓం విజయలక్ష్మి గారు జయించండి అమ్మా. చేయిస్తాను. మనసు మంచి లేదు, రేపు చేయిస్తాను. శ్యామలయ్య గారు చేపిస్తారేమో. ఇంకెవరైనా అవకాశం. రామ్ బ్రహ్మచారి గారు చేయించండి. ఎవరు నమస్తే గురుజీ. మీరు డైలీ అగ్నిహోత్రము సంధి చేస్తారు కాబట్టి మీ నోటికి మంత్రోచ్చారణ చేయండి, సరిపోతుంది. మీరు చేయించండి. వరలక్ష్మి గారు చేయిస్తారా? ఓం ఆచార్య నమస్తే, చేయిస్తాను ఆచార్య. అదే అట్లా వైదిక సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. ఆచార్య గారికి నమస్తే, అందరికి నమస్తే. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేయతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోఫలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతం స సత్యం సాభిద్ధ తపసోధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదద్విశ్వశమిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమధు స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. పరమేశ్వరుడు అన్ని దిక్కుల నుండి మనల్ని కాపాడుతున్నాడని ఈ మంత్రములు, మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిశ్చాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాజీరక్షితా పితరశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ప్రదీచీ దిక్వరుణోది అధిపతిః ప్రదాకూ రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदध्मः बुदीचीदिक्सो भोदिधिपतिः स्वजो रक्षितासु निर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदध्मः ध्रुवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदध्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वरशमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदध्मः उपस्थान मंत्रमुలు ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్సుదశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం ఉద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. సఫలమైన వాళ్ళు ముందుకు పోతాం, సఫలం అవని వాళ్ళు మళ్ళీ ప్రాయశ్చిత్తాహుతి మంత్రము ఇక్కడ రెండో ప్రకటన పూర్తవుతుంది. మొదటిసారి సఫలమవని వాళ్ళు రెండోసారి అయినా సఫలం అవ్వాలని, ఈ రెండోసారి సఫలము కాని వాళ్ళు ఏదో తప్పిదం జరిగింది కాబట్టి ఇప్పుడైనా సరే నేను ఇలా ఎలాగైనా సరే నేను పరమాత్మని చేరుకోవాలని ప్రాయశ్చిత్తాహుతి మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రమచరతు హస్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతకం శృణయామ శరదశ్యతం ప్రభ్రవామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం వోహ్యచ్చ శరదశతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపచేతను మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారమున ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ భయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు ఆచార్య. శాంతి పాఠం చెప్పండి. ఓం దౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయా శాంతి వనస్పతయా శాంతిరిష్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే నమస్తే నమస్తే.
ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ.